Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. So today we'll be discussing about sleep during pregnancy. ప్రెగ్నెన్సీలో ఎంత స్లీప్ అంటే ఎంతవరకు నిద్ర తీసుకోవాలి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో బేసికలీ నిద్రపోవడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే మినిమం 8 hours ఆఫ్ స్లీప్ డ్యూరింగ్ నైట్ అనేది మ్యాండేటరీ. చాలామంది అడిగేది ఏంటంటే స్లీపింగ్ పొజిషన్స్, అంటే ఎట్ సైడ్ తిరిగి పడుకోవాలి అనేది. యూజువల్గా ఫస్ట్ 3 months ఏ పొజిషన్ అయినా ఓకే, అంటే లైక్ లయింగ్ డౌన్ స్ట్రైట్గా కానీ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ఆల్సో ఓకే. అయితే కొంతమందికి ఏంటంటే బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది, ఆ పొజిషన్ మాత్రం అవాయిడ్ చేయడం బెటర్ ప్రెగ్నెన్సీలో. 4th month ఆన్వర్డ్స్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు స్లీప్ లెఫ్ట్ లాటరల్, అంటే లెఫ్ట్ ఎడం పక్క తిరిగి పడుకోవడం బెటర్ ఆప్షన్ 4th month ఆన్వర్డ్స్. ఎందుకోసం అంటే అప్పటి నుంచి బేబీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బేబీకి ఏంటంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది అండ్ మనకు ఉమ్మినీరు ఉత్పత్తి కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా ఒక సైడ్ అంటాం, బట్ లెఫ్ట్ సైడ్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. ఎందుకోసం అంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటే మనకు మేజర్ బ్లడ్ వెజల్ ఇన్ఫీరియర్ వీనా కేవ్ పైన ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో తగ్గడం వల్ల తద్వారా అది బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రెషర్ ఆన్ ద లీవర్ కూడా తగ్గుతుంది, ఇది మనకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే. కొందరికి లెఫ్ట్ సైడ్ ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడు రైట్ సైడ్ తిరగొచ్చా అని అంటారు. అఫ్కోర్స్ రైట్ సైడ్ కూడా పడుకోవచ్చు, బట్ కంపారిటివ్లీ లెఫ్ట్ సైడ్ ఈజ్ మచ్ బెటర్ అని చెప్తాము. సో దీస్ ఆర్ ద స్లీపింగ్ పొజిషన్స్. అండ్ చాలామంది అంటే డే టైంలో పడుకోవచ్చా అనే డౌట్స్ కూడా అడుగుతారు. డెఫినెట్లీ డే టైంలో ఏంటంటే షార్ట్ న్యాప్స్ తీసుకోమంటాం, బికాస్ డే టైంలో మీరు ఎక్కువసేపు నిద్రపోతే ఏంటంటే నైట్ నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. సో టేక్ షార్ట్ న్యాప్స్ ఇన్ ద డే టైమ్ అండ్ టేక్ అ గుడ్ అంటే అట్లీస్ట్ మినిమం 8 to 10 hours ఆఫ్ స్లీప్ ఇన్ ద నైట్ టైం. సో బేసికల్లీ ఏంటంటే హ్యావ్ అ రెగ్యులర్ వాక్, అదొకటి. అంటే రెగ్యులర్ వాక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేసిందంటే కొంచెం అలసిపోయినట్టుగా ఉండి కూడా మనకు నిద్ర మంచిగా పట్టే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అవాయిడ్ కాఫీ అండ్ టీ, లైక్ కెఫిన్ కంటైనింగ్ డ్రింక్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ అట్లాంటివి అనేది అవాయిడ్ చేయాలి, బికాస్ దాని ద్వారా కూడా నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది. అండ్ దెన్ ఈవెన్ బెడ్రూమ్లో లైక్ నిద్రపోయే ముందు ఏంటంటే లైట్స్ అన్ని కొంచెం డిమ్ లైట్స్ కానీ లేకపోతే స్విచ్డ్ ఆఫ్ పెట్టుకోవడం బెటర్. అండ్ అవాయిడ్ సెల్ ఫోన్స్. ఎస్పెషల్లీ ఏంటంటే నిద్ర పట్టకపోతే ఏంటంటే అట్లీస్ట్ యూ కెన్ లిజన్ టు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ లేదు బుక్స్ చదవడం ద్వారా కూడా మీకు నిద్ర వచ్చేస్తుంది. అండ్ బేసికలీ ఈవినింగ్స్ అంటే పడుకునే ముందల వామ్ వాటర్తో బాత్ చేసినా లేకపోతే ల్యూక్వామ్ మిల్క్ తీసుకున్నా కానీ మనకు నిద్ర మంచిగా పట్టే ఛాన్సెస్ ఉంటుంది. బేసికలీ అవాయిడ్ సెల్ ఫోన్స్, బికాస్ అదొకటి రేడియేషన్ ఒకటి, అండ్ దెన్ యుల్ బి కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద సెల్ ఫోన్స్. సో అదే బుక్స్ అనేసరికి బుక్ పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద బెటర్ ఆప్షన్స్, అంటే హౌ టు గెట్ అ గుడ్ యాడిక్వేట్ స్లీప్. రాత్రి నిద్ర మంచిగా పట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. అండ్ స్లీపింగ్ పొజిషన్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ దెన్ చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు మదర్ పడుకున్నప్పుడు బేబీ కూడా పడుకుంటుందా అనేది. సో బేబీ వాళ్ళ ఇష్టం, అంటే డజన్ కోరిలేట్. ఇప్పుడు మదర్ పడుకున్నప్పుడే లోపల బేబీ పడుకుంటారనేది లేదు. అండ్ ఆల్ ద టైమ్ యాక్టివ్ కూడా ఉంటారని అనుకోవద్దు, బికాస్ కొంతమంది మదర్స్ టెన్షన్ పడుతుంటారు లోపల బేబీ మూమెంట్స్ సరిగా తెలియట్లేదు అనేది. మినిమం మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లీస్ట్ 12 hours10 movements ఉంటే చాలు అంటాము. ఎస్పెషలీ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత గంటలో 3 movements ఉన్నా చాలు. సో బేబీస్ ఆల్సో డూ టేక్ రెస్ట్, వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఏంటంటే అరౌండ్ 38 to 40 weeks అప్పుడు వాళ్ళు కూడా మ్యాక్సిమం రెస్ట్ తీసుకుంటారు, అంటే లోపల దే ఆల్సో స్లీప్. సో అంటే బేబీస్ పడుకుంటారా లేదా అనేది కూడా కొందరికి డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటంటే బేసికలీ ప్రెగ్నెన్సీలో కూడా నిద్ర సరిగా బాగా పట్టాలంటే యూ హ్యావ్ టు అవాయిడ్ స్పైసీ అండ్ మసాలా ఐటమ్స్. అంటే ఎస్పెషల్లీ నైట్ కూడా స్మాల్ మీల్స్ తీసుకోమని చెప్తాం. హెవీగా తిన్నా కానీ లేకపోతే ఎక్కువ స్పైసీ ఐటమ్స్ అలా తీసుకున్నా కానీ మనకి రీగర్జిటేషన్ అంటే బర్పింగ్ సెన్సేషన్తో కూడా నిద్ర పట్టకపోవడం ఉంటుంది. అండ్ దెన్ స్లీపింగ్ పొజిషన్ అప్పుడు ఎస్పెషల్లీ లెఫ్ట్ లాటరల్ సైడ్ అన్నాము. సో ఇప్పుడు ఏంటంటే నవడేస్ మార్కెట్స్లో మెటర్నల్ పిల్లోస్ అని కూడా వస్తున్నాయి. సో ఆ పిల్లోస్ ఏంటంటే మనం ఎట్ సైడ్ తిరిగితే అట్లా సైడ్కి పెట్టేసుకోమంటాం. సో దాట్ సైడ్కి తిరిగినప్పుడు ఏంటంటే మొత్తం పొట్ట బరువు అంతా కూడా పిల్లో పైన పడుతుంది. అప్పుడు ఏంటంటే మనకు అది లాగినట్టుగా కానీ డ్రాగింగ్ సెన్సేషన్ పుల్లింగ్ సెన్సేషన్ అనేది ఉండదు. సో దట్ మొత్తం వెయిట్ ఆ పిల్లో పైన పడేసరికి విల్ బి కంఫర్టబుల్. దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ బిట్వీన్ ద లెగ్స్ కూడా సాఫ్ట్ పిల్లోస్ పెట్టుకోమంటాం. సో ఆ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు సైడ్కి పొట్ట పక్కన ఒక పిల్లో ఉంటుంది, అండ్ దెన్ రెండింటి లెగ్స్ మధ్యలో కూడా ఒక పిల్లో పెట్టుకోవడం వల్ల మనకు ఆ ప్యూబిక్ బోన్ పైన పడే ప్రెషర్ కూడా అవాయిడ్ చేయగలుగుతాం. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మనకు స్లీప్ అనేది అడిక్వేట్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ స్లీప్ అంటే నిద్ర వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే బేసికలీ అడిక్వేట్గా నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బ్రెయిన్కి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద బ్రెయిన్ ఫంక్షన్. ఎట్ ద సేమ్ టైం మన బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది గ్రోత్ హార్మోన్ ఫంక్షన్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్లీప్. సో నిద్రలు ఏమీ ఉండకుండా యాడిక్వేట్గా అంటే సరిపడ నిద్ర తీసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఉపయోగాలు ఉంటాయి. అండ్ ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే బోత్ మదర్ అండ్ బేబీ విల్ బి సేఫ్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అంటే ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే కైండ్లీ లైక్ ఇట్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.